తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తనకు వివాదాలు వద్దని, ప్రజలకు నీళ్లే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. మీ భూమి మీ హక్కు పాస్ పుస్తకాల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. పిఠాపురంలో చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని, తాట తీస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఎప్పటికీ కలిసే ఉంటుందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలోని 400 మెట్టు వద్ద చిరుతపులి సంతరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను గమనించిన వెంటనే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై భక్తులను కాసేపు ఆ మార్గంలో నిలిపివేశారు. భక్తుల భద్రత కోసం అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ అయ్యారు. శబరిమల ఆభరణాలు, బంగారు తాపడాల బరులో తేడాలు వచ్చాయన్న కేసులో ఆయన్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం అయ్యప్ప భక్తులను షాక్ గురిచేసింది. సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టులు కొట్టివేస్తున్నా పదే పదే మెమోలు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. టికెట్ల రేట్లు పెంచబోమని మంత్రి చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదని నిలదీసింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతారా చాప్టర్ 1, మహావతార్ నరసింహ చిత్రాలు ఆస్కార్ అవార్డుల జనరల్ ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు ఉత్తమ నటుడు, దర్శకుడు సహా పలు విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడనున్నాయి. ఆస్కార్ కు 2 అడుగుల దూరంలో ఉన్నామని హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. హీరో విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ సినిమాకు వెంటనే యూబీఏ సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును న్యాయస్థానం ఆదేశించింది. శుక్రవారం వెలువడిన ఈ తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రతీకారంగా రష్యా అత్యాధునిక ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణిని ఉక్రెయిన్లోని లివివ్ ప్రాంతంపై ప్రయోగించింది. ధ్వని కంటే 10 రెట్ల వేగంతో వెళ్లే ఈ క్షిపణి దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడంపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విధానపరమైన కారణాలు కాకుండా ట్రంప్తో నేరుగా మాట్లాడేందుకు ప్రధాని మోదీ నిరాకరించడమే దీనికి అసలు కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.